ఏమని చెప్పాలి? ఎలాగని చెప్పాలి? అసలా మాటలో లేని పరిస్థితి అన్నమాట ఇది. ఇక్కడ మాట్లాడడానికి కూడా అవకాశం లేదు మాట్లాడడానికి కూడా. అది కొన్ని ఏళ్ల మట్టి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, ఒడిదుడుకులను ఎదుర్కొని, రూపాయి పోగేసి పొట్ట కట్టుకుంటారు కదండీ ఇళ్ళు. అలాంటి ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా కూల్చేసినప్పుడు చూసేవాళ్ళకైనా గానీ, ఆ బాధ పడేవాళ్ళకైనా గానీ ఎవరికైనా మాటలు రావు కదా! ఈ వీడియో పెట్టబోదును. కాకపోతే ఏంటంటే మేము పొద్దున్న లెగిస్తే అక్కడే ఉంటాం. అదే సెంటర్‌లో ఉంటాం. అదే సెంటర్‌లో టీ తాగుతూ ఉంటాం. అదే సెంటర్‌లో కుర్రోళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటారు. అదే సెంటర్ కాబట్టి తెలిసినోళ్ళే అందరూ. రిలేషన్స్ కాకపోయినా తెలిసినోళ్ళే. మన దగ్గర పనికొచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళల్లో. దాన్ని ఎలా జీర్ణించుకోగలం? తీసుకోలేం అసలు. దాన్ని తీసుకోలేం అంతే. ఇంచుమించు ఎలాగైనా గానీ 25 ఇళ్ళు చిల్లర ఉంటాయండి. 25 ఇళ్ళు 25 నుంచి 30 ఇళ్ళు చిల్లర ఉంటాయి. అసలు అలా ముందస్తు నోటీస్ లేకుండా అలా కూల్చేసిన తర్వాత అసలు అందులో ఏం ఉండదులేండి ఇంకా. ఎందుకంటే అప్పుడు ఆ కుర్రోళ్ళు మన దగ్గరికి వచ్చి బాధపడుతుంది తప్ప మనం కూడా ఏం చేయలేని పరిస్థితి అన్నమాట. చూడండి అసలు ఎంత దారుణంగా కూల్చేశారు. కానీ ఒక్కో ఇంటికి వచ్చి మాక్సిమం అది రేకుల చెట్టు కాబట్టి బిల్డింగ్లు కాదు కాబట్టి ఒక్కో ఇంటికి వచ్చి 2 లక్షలు ఈజీగా వేసుకొచ్చండి. 2,50,000 చిల్లర వేసుకొచ్చి. ఎందుకంటే అది ఒక్కసారి కావాలని చెప్పి కంగారు పడిపోయి కట్టిన ఇల్లు కాదు. నాకు తెలుసు అండి. నాకు తెలుసు కాబట్టి చెప్పగలుగుతాను. లేకపోతే నేను ఈ వీడియో చేయను. నాకు తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాను. వీళ్ళు ఎలాగంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కొండల మీద మూతలో, అర్థమవుతుందండి, కొండల మీద మూతలు అమ్మేవాళ్ళు ఒక 4-5 ఇళ్ళు ఉంటాయి మ్యాక్సిమం. ఉరిగడ్డి అమ్ముకుంటారు. ఇంటి ముందు ఉరిగడ్డి పెట్టి ఉరిగడ్డి అమ్ముకుంటారు. ఇంటి ముందే ఉరిగడ్డి పెట్టి ఉరిగడ్డి అమ్ముకుంటారు. వాళ్ళు ఒక 2-3 ఇళ్ళు చిల్లర ఉంటాయి. నెక్స్ట్ వచ్చేపాటికి పాన్ డబ్బా వ్యాపారులు, అంటే ఒక్కపొళ్ళు, కిల్లీలు, సిగరెట్లు, ఇలా ఈ పాన్ డబ్బాలు వచ్చేపాటికి 2 ఇళ్ళు ఉంటాయి. ఒకటేమో కూరగాయల షాప్ అండి, ఒకటేమో పాల కేంద్రం, ఇంకోటి వచ్చేప్పటికి ముంతలు ఉంటాయి కదా, మనం చిన్నపిల్లలు ముంతలు దాచుకుంటారు ముంతలు. ఇంకోటి వచ్చేపాటికి అదనమాట. ఇంకా వేరే ఇంకా మన అక్కడ నుంచి 2-3 టాపీ పని, లేబర్ పని, మేస్త్రి పని కూడా కాదు, లేబర్ పని చేసేవాళ్ళు 4-5 అలా. ఆడవాళ్ళు ఏమో ఉంటే అలా పొలం పనికి వెళ్ళిపోతారు. ఇది మామూలుగా వీళ్ళు బలిసిన బాబు ఏమాత్రం కాదండి. బలిసిన బాబు ఏమాత్రం కాదు. అప్పటికప్పుడు కూల్ చేస్తాకి మొదలెట్టారని చెప్పానంటే అక్కడ నుంచి ఈ పక్క ఉండేవాళ్ళు పాపం ట్రాక్టర్లు గేట్లు అప్పుడప్పుడు మాట్లాడుకుని ఆ సామాను అన్ని తీసుకుని ఆ లోపల పెట్టుకుంటాకి ఆ దెప్పలు చూడండి, ఆ రేకులు ఎక్కి అవన్నీ పీక్కుంటాం. చూడండి ఒకసారి ఎంత బాధపడుతున్నారు. కానీ ఇంత జరిగినా గానీ, ఇప్పుడు అన్నిళ్ళు పడేశారు కదా, ఇంత జరిగినా కానీ ఎవరు కూడా అదేంటని చెప్పి అడగలేదండి. అంటే ఆ ఇంట్లో ఉండేవాళ్ళే, అంటే బావులుగా బయట చూస్తూ ఉంటారు కదా, వాళ్ళని కాదండి అనేది. ఆ సొంత ఇంట్లోళ్ళే, ఆ ఇల్లు పడేసిన ఆ ఓన్ ఇంట్లోళ్ళే ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ గొడవాడిని బాబు కూడా ఎక్కడ లేదు. చూడండి ఒకసారి, గొడవ కూడా అవల ఏంటి ఇదని చెప్పిన కూడా అడగల. ఎందుకంటే ఆల్రెడీ హైడ్రా అనేది ఎక్కడెక్కడి నుంచో చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది కూడా చిన్నపాటి హైడ్రా. ఎందుకంటే వాళ్ళ ఓన్ సైట్ గానీ అయితే అంత మెలకుండా ఉండేది కాదేమో ఒకవేళ. ఏమైనా ఓన్ది సొంతమే కదా, అది సొంత సైట్ కాదు కాబట్టి, అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి దాన్ని పడేసే హక్కు అధికారం వాళ్ళకి ఉంది. కాకపోతే అంటే వాళ్ళకి తెలుసు, ఐడియా ఉంటుంది ఎప్పటికైనా వెళ్ళిపోవాలని చెప్పానని. కాకపోతే ఇంత సడన్ గా వచ్చేస్తుందని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే ముందస్తు ఆలోచన ఏం చేసుకోలేదు కాబట్టి చాలా ఇబ్బంది పడతా ఉన్న సిచ్యువేషన్ అనమాట.
ఇక్కడ వచ్చేప్పటికి ఒక్కసారి ఆ బాబాయ్ని చూద్దామండి. చూద్దాము. హ్యాండిక్యాపెడ్. ఆ బాబాయ్కి కాలు అవుడు చెయ్యికి ఏదో మన యాక్సిడెంట్ అయింది రీసెంట్గా. అయితే అతను కొద్దిగా ఇంట్లోకి వెళ్ళటానికి బండి వస్తుంటే కొద్దిగా అడ్డం పడ్డాడు అని చెప్పారంటే దండం ఒకసారి అయితే దండం పెట్టాడు. బాబు ఆగండి కాసేపు ఆగండి అని చెప్పినట్టు దండం పెట్టాడు. ఇంకోసారి ఏమో కొద్దిగా చేతితో అలా చూడండి ఒకసారి ఎలా అంటున్నాడు, బాబు ఆగండి అని చెప్పానని. అంటే ఆ సామాన్య బొమ్మని తీసుకుంటాకి వేరే వాళ్ళని పురమాయించడం, ఒక టాటర్ మాటకి వెళ్ళారేమో వాళ్ళ రిలేషన్స్ తెలియదు. అయితే ఇలా ఉందన్నమాట. ఇక వీళ్ళు ఉంటారు కదండి, పైన ఉంటారు కదా మన బాబాయ్ వాళ్ళు, మన రిలేషన్స్, మన ఇక అక్కలు ఉంటారు కదా, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళాగరగా ఎందుకంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి వీళ్ళాగరగా ఈ ఫస్ట్ ఇద్దరు లేడీస్ సిస్టర్స్ వచ్చారు, పోలీస్ వాళ్ళు. నెక్స్ట్ మన సిఐ బాబాయ్ గారు, ఇన్స్పెక్టర్ గారు, నెక్స్ట్ వాళ్ళ వరుసనే వచ్చారండి. వరుసనే వచ్చి 4-5 కేకలేసి లోపలికి ఏదో తీసుకెళ్లారు లోపలికి. చూసారండి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో సామాన్యులు ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎవరికి కూడా అసలు ఆప్షన్ లేదు, ఏమీ చేయలేని సిచ్యువేషన్ అనమాట అది. ఒక చిన్న సజెషన్ అండి, ఇలా హైడ్రాలో జరిగిన చాలా సార్లు కూడా అక్కడ చాలా మంది గగ్గులు పెట్టి బాధపడేది ఏంటంటే ఒక చిన్న మాట ముందు వచ్చేప్పటికి ఒక చిన్న మాట అనేది చెప్తే వాళ్ళు చదువుకునే సామాన్యం చదువుకుంటా లేక కొద్దిగా ఏమన్నా అవసరం వస్తే తీసుకుంటా ఉండేవాళ్ళం కదా. ఒక ముందు ఒక మాట చెప్తే సరిపోయేది, ఆ రేగులన్నీ పాడేయకుండా ఇంట్లో సామాన్యం పాడకుండా ఉండేవి. అవసరమైతే ఒక 2 రోజులు ఇంకా అదనంగా టైం ఇస్తే అక్కడ కట్టిన రాయి ఓల్డ్ చేసుకుని అది ఇంకోసారి తీసుకెళ్లి కట్టుకునే వాళ్ళం కదా అని చెప్పని అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అలా మనం చూసి ఉంటాం చాలా వీడియోల్లో. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. పాపం ఎవరికళ్ళే హృదయ విదారకంగా చూస్తున్నారు, ఏమి చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళ ఓదార్పు ఎవరో ఇవ్వలేరు. కాకపోతే కొన్నాళ్ళ పాటు వాళ్ళు కూడుకుంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది నాకు తెలిసి. ఓకేనండి. ఇక్కడ ఈ వీడియో నేను ఏదో లైక్ల కోసం లేకపోతే కాదండి, మా సిచ్యువేషన్ లో కూడా, మా మచిలీపట్నంలో కూడా హైడ్రా వచ్చేసిందా అన్నట్టు సిచ్యువేషన్ నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో తీసానండి. దయచేసి ఎవరో అవార్డు తీసుకోకుండా ఒకసారి వీడియో నచ్చితే కనుక ఇలాంటి హైడ్రాలు మీకు కూడా మీ సిటీలో కూడా వస్తే దయచేసి కామెంట్ చేయండి. నా ఛానల్స్లో వీడియోస్ కన్స్ట్రక్షన్ సంబంధించి చాలా ఉన్నాయి, అవన్నీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.